హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి సిల్వర్ జ్యువెలరీ ఏవైనా సరే అండి, సిల్వర్ ఐటమ్స్ అండి మనం ఇంట్లోనే ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా ఈజీగా మనం వీటిని క్లీన్ చేసుకోవచ్చండి. చూసారు కదండి అవన్నీ ఎలా ఉన్నాయో, చాలా మురికి బట్టి ఉన్నాయండి. వీటిని ఈరోజు క్లీన్ చేయబోతున్నానండి. చూడండి, పట్టీలు అండి, పాపవి నావి పట్టీలు అండి. అంతేకాకుండా పాపవి బాబువి చైన్లు కూడా ఉంటే అవి కూడా క్లీన్ చేయడానికి తీసుకోనండి. ఇది వచ్చరికి కుంకుమరణండి. ఇది అయితే 20 years బ్యాక్దండి. అది బ్యాగ్లో పెట్టేసి మర్చిపోయామండి. ఇప్పుడు తీసామండి, అంత నల్లగా అయిపోయింది. దాన్ని కూడా ఈరోజు క్లీన్ చేసి చూపిస్తానండి. ఎలా క్లీన్ అయ్యాయి అవి అనేది చూస్తే మీకే అర్థమవుతుంది. చాలా ఈజీగా మనం ఇంట్లోనే క్లీన్ చేసుకోవచ్చండి. బయటికి వెళ్ళాల్సిన అవసరమే లేదండి. చాలా ఈజీగా చాలా బాగా వచ్చాయండి. మీరు లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుందండి. ఎంత నీట్గా క్లీన్ అయ్యాయో మీరు చూస్తే మీకే అర్థమవుతుందండి. ఫస్ట్ వాటర్ పెట్టుకున్నానండి. వాటర్ పెట్టుకున్న తర్వాత కొంచెం వేడైన తర్వాత సర్ఫ్ వేస్తానండి. 1 స్పూన్ సర్ఫ్ వేసానండి. సర్ఫ్ వేసిన తర్వాత అది కొంచెం వేడైన తర్వాత ఒక 2 minutes అలా ఉన్న తర్వాత బేకింగ్ సోడా వేయాలండి. 1 స్పూన్, 1/2 స్పూన్, మనం వేసుకునే దాన్ని బట్టి 1/2 స్పూన్ అయినా 1 స్పూన్ అయినా. కొంచెం నేను ఎక్కువ వేస్తున్నాను కాబట్టి కొంచెం 1 స్పూన్ వేస్తున్నానండి. వేసిన తర్వాత కొంచెంసేపు బాగా మరగాలండి ఆ నీళ్ళు. కొంచెం మరిగిన తర్వాత మనం ఏదైతే మనం ఐటమ్స్ వేయాలి అని అనుకుంటున్నామో ఏవైనా సరే అండి, సిల్వర్ జ్యువెలరీ ఏదైనా సరే మనం ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. ఇదే కాదు, జ్యువెలరీ అనే కాదు, కుంకుమ భరణలు ఉంటాయి కదండి, అలాంటివైనా ఏవైనా సరే సిల్వర్ ఐటమ్స్ వీటితోటి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. నా దగ్గర అయితే పట్టీలు, బాబువి పాపవి చైన్స్, ఒకటి కుంకుమ భరణ ఉంటే అది క్లీన్ చేసి చూపిస్తున్నానండి. నేను ఎంత బాగా క్లీన్ అయ్యాయో మీరు లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుందండి. ఈ వీడియోలో నేను వచ్చరికి డీటెయిల్గా చూపించాలని చెప్పి కొంచెం వీడియో లెంత్ అయినా సరే చేస్తున్నానండి. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీరు ఇంట్లో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. చూడండి, ఇలా కొంచెంగా మనం 1 స్పూన్ తీసుకొని తిప్పుతూ ఉండాలండి. కొంచెంసేపు అలా ఉంచేస్తే సరిపోతుందండి. చూడండి, నేను ఊరికే చూపిస్తున్నానండి. జస్ట్ ఇప్పుడే కదండి వేసిన వెంటనే ఎలా తెల్లగా వచ్చాయో చూస్తే మీకే అర్థమవుతుందండి. మనం బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఇంట్లో ఉండే ఐటమ్స్ తోటి మనం బేకింగ్ సోడా అనేది మనకి ఇంట్లోనే ఉంటుంది కదండి. ఎలానో తెచ్చుకుంటాము, ఏదో ఒక అవసరం ఉంటుందని. అంతేకాకుండా సర్ఫ్ అనేది మనకి ఇంట్లోనే ఉంటుంది. వాటితోటి మనం ఇంట్లోనే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. కొంచెం ఇలా మరలుతుంది కదండి, ఇలా మరలేంత వరకు ఉంచాలండి. చూడండి, నేను చూపిస్తున్నాను చూడండి. అప్పుడే ఎంత తెల్లగా వచ్చాయి చూడండి. ఫస్ట్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో చూస్తే మీకే అర్థమవుతుందండి. లాస్ట్లో చూడండి, నేను మొత్తం చూపించానండి. ఎంత తెల్లగా వచ్చాయి, ఎలా వచ్చాయి అనేది చూస్తే మీకే అర్థమవుతుందండి. నేనైతే ఇంత క్లీన్ అవుతుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి. దాని లోపల మనం డైలీ పెట్టుకొని ఉంటాం కదండి. పట్టీలు అయితే డైలీ పెట్టుకుంటాము, చైన్స్ మెల్లో వేసుకొని ఉంటాము. ఎంతైనా సరే జిడ్డు మురికి అనే పడుతుంది కదండి, చాలా మురికి అనేది అవుతుందండి. మనం అలానే పెట్టుకొని ఉంటాం కాబట్టి మురికి అవుతుందండి. అవి అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటాయండి. నేనైతే ఇది క్లీన్ చేసిన తర్వాత కొత్తవా అన్నట్లు అయిపోయాయండి. అంత బాగా క్లీన్ అయ్యాయండి. చూడండి, నేను చూపిస్తున్నాను చూడండి. ఎంత మురికి వచ్చిందో చూస్తే మీకే అర్థమవుతుందండి. అంత మురికి ఉందండి. అంత మురికి పోయిందండి పట్టీలకి. చూడండి, పట్టీలు అనేవి ఇంకా తెల్లగానే ఉన్నాయండి. మనకేమైనా ఎక్కడైనా నల్లగా అనిపిస్తే కొంచెం సర్ఫ్ వేసి మనం క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ సర్ఫ్ ప్లేస్లో పేస్ట్ అయినా వేయచ్చండి. మనం ఫస్ట్ నుంచి సర్ఫే వాడాం కాబట్టి నేను సర్ఫే వాడుతున్నానండి. పేస్ట్ అయినా వాడుకోవచ్చండి. జస్ట్ ఒక్కసారి బ్రష్ తీసుకొని మీరు సర్ఫ్ తీసుకొని కొంచెంగా అనేస్తే ఎక్కడైనా లోపల నల్లగా అట్లా ఏమైనా ఉన్నాం, చిన్నగా నల్లగా అట్లా ఉంటే పోతుందండి. కానీ నాకేం లేదండి. జస్ట్ మీకు చూపించేదానికి నేను మళ్ళీ అన్నిటినీ ఒక్కసారి సర్ఫ్ తోటి క్లీన్ చేస్తున్నానండి. చాలా అంటే చాలా బాగా క్లీన్ అయ్యాయండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ అనేది నాకు వీడియో రికమెండేషన్స్కి వెళ్తుందండి. అలా వెళ్తే ఎక్కువ మంది చూసేదానికి ఛాన్స్ ఉంటుంది కదండి. అందుకోసమనే చెప్తున్నానండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో మంచి వీడియోస్ ఉన్నాయండి, అవి కూడా చూడండి. మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. తప్పకుండా ఆ టైప్ ఆఫ్ వీడియోస్ చేస్తానండి. చూడండి, ఇలా సర్ఫ్ తీసుకొని మనం క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఆ
కుంకుమ మాత్రం అది 20 years బ్యాక్ దండి. మా అత్తయ్య పర్సులో పెట్టేసుకుని మర్చిపోయిందండి. అది ఒక్కసారి అదైతే బయటికి తీస్తే ఎంత నల్లగా ఉందంటే అంత నల్లగా ఉందండి. చాలా అంటే చాలా నల్లగా ఉందండి. ఇది దీంట్లో వేసిన తర్వాత లోపలంతా బాగా క్లీన్ అయిందండి. పైన మాత్రం ఇంకా కొంచెం నల్లగా ఉండండి. నేనైతే సర్ఫ్ వేసి బాగా క్లీన్ చేశానండి. అది కూడా చాలా బాగా క్లీన్ అయిందండి. అంత బాగా ఎంత నల్లగా ఉందంటే నేను మీకు చూపించాను కదండి ఫస్ట్లో, ఎంత నల్లగా ఉందో మీరే చూసారు కదండి. అదైతే క్లీన్ అవుతుందని నేను అనుకోలేదండి, కానీ అది కూడా చాలా బాగా క్లీన్ అయిందండి. అన్ని ఇయర్స్ బ్యాక్ మనం పెట్టేసి ఉన్నాము, ఎలాగైనా సరే మనం లోపల పెట్టేసి ఉన్నామంటే వెంట ఐటమ్స్ నల్లగా అయిపోతాయండి. అలా లేకుండా అంత నల్లగా ఉండేదాన్ని కూడా మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. ఈ 2 ఐటమ్సేనండి, మనం ఏం యూజ్ చేయలేదు. ఆ 2 ఐటమ్స్ తోటి మనం ఎంత బాగా క్లీన్ చేసుకోవచ్చు నేను మీకు చూపించాను కదండి. చూడండి ఎంత నల్లగా ఉందో. ఇది 20 years బ్యాక్ది అలానే పెట్టున్నాం కాబట్టి చాలా నల్లగా అయిపోయిందండి. లోపలైతే బాగా తెల్లగా వచ్చింది, కానీ పైన మాత్రం కొంచెం నల్లగా ఉండండి. అది చూడండి లోపల ఎంత తెల్లగా వచ్చిందో చూసారు కదండి. పైన మాత్రం కొంచెం నల్లగా ఉండండి. నేను ఇలా బ్రష్ తీసుకొని సర్ఫ్ వేసి రుద్దేస్తే అది కూడా పోయిందండి. చాలా బాగా క్లీన్ అయిందండి. చాలా బాగుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. బయటికి అయితే వెళ్ళాల్సిన అవసరమే లేదండి. ఇంట్లోనే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా ఈజీ అండి. కొంచెం టైం తీసుకొని క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే ఇంత ఉండదు కాబట్టి మనకి త్వరగానే అయిపోతుందండి. నాకైతే ఏం పెద్ద ఎక్కువ టైం కూడా పట్టలేదండి, చాలా త్వరగా అయిపోయింది. ఇది కొంచెం టైం పట్టిందండి. ఈ కుంకుమ భరణ ఒక్కటే కొంచెం టైం పట్టింది, కానీ మిగతావైతే ఆ వాటర్లోనే బాగా క్లీన్ అయిపోయాయండి. నేను చూపించేదానికి మళ్ళీ సర్ఫ్ వేసి బ్రష్ వేసి రుద్దాను, కానీ లేకుంటే అవసరమే లేదండి. చాలా బాగా క్లీన్ అయ్యాయండి. చూడండి మళ్ళీ ఒక మంచి వాటర్ ఉంటాయి కదండి, దాంట్లో నుంచి మనం క్లీన్ చేసుకొని మంచి వాటర్లో కడిగేసుకోవాలండి. కడిగేసుకున్నాక చూడండి నేను ఒక బౌల్ తీసుకొని కడిగి కూడా చూపిస్తానండి. కడిగేసుకొని తుడిచేసుకొని పెట్టుకున్నాము అని అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. చూడండి చాలా నీట్గా అంటే చాలా నీట్గా వచ్చాయండి. ఇంత బాగా వస్తాయని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి. అసలు చాలా బాగా మురికి అనేది అంతా పోతుందండి. పట్టీలు మనం పెట్టుకొని ఉంటాం కాబట్టి అవి ఆటోమేటిక్గా కొంచెం మురికి అనేది పడుతుంది కదండి. అవి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే బాగుంటుందండి. ఇది చాలా ఈజీ ప్రాసెస్ కాబట్టి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి ఇలా మామూలు వాటర్ తీసుకొని నీట్గా క్లీన్ చేసేసుకొని ఒక సాఫ్ట్ క్లాత్ తీసుకొని తుడిచేసుకొని పెట్టేసుకున్నారు అని అంటే చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. ఇంట్లో ఉండే ఐటమ్స్ తోటే మనం చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి తప్పకుండా కామెంట్ చేయండి. చూడండి ఎలా ఉన్నాయో చూడండి, ఎంత బాగున్నాయో చూడండి. ఫస్ట్కి ఇప్పటికీ ఎంత తేడా ఉందో మీకే చూస్తే మీకే అర్థమవుతుందండి. ఆ కుంకుమ భరణ చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా బాగా వచ్చిందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పటి వరకు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.